పొడిచిన వేళ నిద్రతో మౌనంగా ఉన్న పట్టణాన్ని తొలిసారి సూర్యకిరణాలు తాకినప్పుడు అధికారి రాజీ తన డ్యూటీ కోసం సిద్ధమయ్యారు. ఆమె హృదయం ధైర్యంతో మరియు దయతో నిండి ఉంది. రాజీ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. అక్కడ ఆమె బృందం సేవ చేయడానికి సిద్ధంగా ఎదురుచూస్తూ నిలబడి ఉంది. కలిసి ప్రజలను రక్షించాలనే వాగ్దానం చేశారు. మార్కెట్ వీధిలో చీకటి విస్తరించింది. దొంగల గుంపు భయాన్ని పెంచుతూ దుకాణాలను దోచి అమాయక ప్రజలను బెదిరించారు. దృఢ నిశ్చయంతో రాజీ తన బృందాన్ని ఉద్దేశించి చెప్పారు, మనమంతా కలిసి ఈ నేరస్తులను పట్టుకొని మన పట్టణాన్ని రక్షించాలి అని. చీకటి చాటులో రాజీ మరియు ఆమె బృందం నగరంలోని నిశ్శబ్దమైన సందుల్లో దొంగలను వెంబడించారు. చివరికి రాజీ దొంగలను అప్పటికప్పుడే పట్టుకున్నారు. ఆమె శాంతమైన అధికారంతో వారిని అరెస్టు చేసి వారిని భయపెట్టి పాలనకు ముగింపు పెట్టారు. పట్టణం ఆనందంతో ముంచెత్తింది. ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి రాజీ మరియు ఆమె బృందానికి చిరునవ్వులు చిందిస్తూ చప్పట్లు కొట్టారు. కానీ రాజీ కోసం ఆమె కర్తవ్య ప్రయాణం అక్కడే ముగియలేదు. సూర్యాస్తమయ సమయంలో పట్టణాన్ని తిలకిస్తూ ప్రజలు ఎప్పుడూ అవసరపడినా రక్షించడానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు.